అందరికీ నమస్కారం. గవర్నమెంట్ టైంలో 20 సంవత్సరాలు పేదవారికి ఇచ్చిన భూమిని అమ్ముకునే హక్కు లేక వాళ్ళకి అవసరాల నిమిత్తం 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఇచ్చింది పేదవారికి. అయితే అది చట్టం కూడా చేస్తూ ఫ్రీ హోల్డ్ అనే సిస్టమ్ తీసుకొచ్చి, అంటే అలా పేదవారికి ఇచ్చిన భూమిని అమ్ముకునే ఏవైతే భూములు ఉన్నాయో గుర్తించి వాటిని ఫ్రీ హోల్డ్ భూములు అన్నట్టుగా ఒక నామకరణం చేసి దానికి వాళ్ళు తిరిగి అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా ఒక విధానం తీసుకొస్తూ ఇచ్చారు. అయితే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఫ్రీ హోల్డ్ కానీ 20 సంవత్సరాలు కాని భూములు కూడా నంబర్లు ఉన్నాయని చెప్పి రాగానే వీళ్ళు హోల్డ్ చేసింది కొత్త కూటమి గవర్నమెంట్. అయితే మొత్తం 13 లక్షల చిల్లర వాళ్ళు గుర్తించారు ఫ్రీ హోల్డ్ గా. కానీ అందులో కొన్ని అవకతవకలు ఉన్న 5 లక్షల చిల్లర ఆపి 7 లక్షల చిల్లర ఉన్న భూములు అమ్ముకొచ్చి ఇందులో అంత బానే ఉందని ప్రభుత్వం నిన్నగాక మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించుకొని రేపు ఎల్లుండో కన్సర్న్ అధికారులకి రిజిస్ట్రేషన్ చేయించండి, ఎవరైనా అమ్ముకోదలుచుకుంటే కష్టం వచ్చి వాళ్ళకి బదలాయింపు ఇవ్వడానికి పంపించడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. ఇందుకే చెప్పేది ఏంటంటే, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు అమ్ముకోదలుచుకుంటే కష్టం వచ్చి వీలైనంత వరకు అమ్ముకోకుండా మీరే చేసుకోమని చెప్తారు. ఎవరైనా అవసరం వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది కాబట్టి అది చూసి అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉందో చూసి అమ్ముకోండి తప్పదు ఎంత వస్తే అంత తక్కువకి వచ్చిందని అమ్ముకోవద్దని విజ్ఞులు కానీ అందరూ చెబుతున్నారు.